బులెటిన్ రాజకీయాల్లో ఆయన అదో టైపు. ఎక్కడికి వెళ్లినా అందరిలో వెరైటీ, హావభావాల్లోనూ ప్రత్యేకమే. చేష్టలకు మనిషికి పొంతన కనిపించదు. మైక్ అందుకుంటే దంచుడే దంచుడు, డైలాగులైతే దరువే దరువు. తాజాగా ఆయన ప్రెస్ మీట్ లో వాడిన బూతులు సింహపురిలో షికారు చేస్తున్నాయి. ఇంతకీ ఆ నాయకుడు ఎవరో, కథా కవామిషు ఏంటి? దీని తల్లి దీని అబ్బ, దాని అమ్మ దీని అమ్మ, ఈడక్క ఆడక్క, దీని తల్లి దీని అబ్బ, దాని అమ్మ దీని అమ్మ. ఇలాంటి పదాలు సినిమాల్లో స్క్రీన్ మీద వినడానికి బాగానే ఉంటాయి. సన్నివేశాన్ని బట్టి నవ్వు తెప్పిస్తుంటాయి. సాధారణంగా 10 మందిలో వాడాలంటే ఇబ్బందిగా అనిపిస్తాయి. కానీ కొందరు రాజకీయ నాయకులకు మాత్రం ఎప్పుడూ నోట్లో నానుతూనే ఉంటాయి. ప్రత్యర్థులపై విమర్శల దాడులు ఇటీవల శృతిమించి గతి తప్పుతూ ఇలాంటి పదాలతోనే నిండిపోతున్నాయనడానికి చిన్న ఎగ్జాంపుల్ ఇప్పుడు చూద్దాం. మీ సొంత మేనత్తలు మిమ్మల్ని వెళ్ళేశారంటే దానికి కారణం నీకు తెలుసు. ఎవరనేది తెలుసు నీకు. తెలుగు రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరు ఆనం వివేకానందరెడ్డి. నెల్లూరు అనగానే మొదట గుర్తొచ్చేది ఈయనే. ఎక్కడికి వెళ్ళినా తనకంటూ ఓ ప్రత్యేకం ఉంటుంది. ఆయన చేసే పనులు కూడా అలాగే ఉంటాయి. దమ్ము మీద దమ్ము కొట్టినా, జాతరలో స్టెప్పులేసినా, చిలిపి చేష్టలు చేసినా ఆయనకే చెల్లింది. ఇక ఈయన లేటెస్ట్ ఎపిసోడ్లోకి వెళదాం. మీడియా మిత్రులందరినీ పిలిచి ప్రెస్ మీట్ పెట్టారు. నెల్లూరు కార్పొరేషన్లో జరిగిన నిధుల గోల్మాల్ గురించి చెబుతారని అంతా అనుకున్నారు. అయితే ముందుగా బాస్ అన్న పదం మీద లెక్చర్ అందుకున్నారు. బాస్ అన్నారంటే కొంప మునిగిందే. అప్పుడు బిగ్ బాస్ అన్నారా, ఇంటికి వెళ్ళిపోయాడా. అవతల దొంగ బాబు అన్నాడు, మళ్ళా ఇంటికి పోయాడా. ఇప్పుడు మళ్ళా అతను ఎవరో మనం పట్టుకుంది, రేవంత్ మా బాస్ అన్నాడా. ఇప్పుడు ఆ బాస్ అనగానే బాస్ ఇరుక్కున్నట్టున్నాడు. నెంబర్ 1. సీన్ కట్ చేస్తే నిధుల గోల్మాల్పై సూటిగా సమాధానం చెప్పకుండా తన కుటుంబానికి చెందిన వ్యక్తి చేత విమర్శలు చేయిస్తున్నారని మొదలెట్టారు. కార్పొరేషన్ బిల్లుల గురించి నేను అడుగుతుంటే దానికి ఎవరు నిజంగా సమాధానం చెప్పాల్సింది? కమిషనర్ ఆర్ 5 కోర్స్ అజీజ్. అంతేగాని మధ్యలో ఈ తాబేదారులు ఎవరయ్యా అని కూడా చెప్తున్నా. ఎందుకయ్యా మన ఇంటి పేరు నాశనం చేస్తున్నావు? తర్వాత సీన్ ఫ్యామిలీ వార్గా మారిపోయింది. తన అన్న కొడుకు టీడీపీ నాయకుడు ఆనం వెంకటరమణారెడ్డి మీద బూతు పురాణం అందుకున్నారు. మేయర్ అజీజ్ కు ధైర్యం లేక జీతగాడిగా రమణను పెట్టుకుని విమర్శలు చేయిస్తున్నారని ఓ రేంజ్ లో రెచ్చిపోయారు. ఒక వెదవెవరో 10 రూపాయలు కాచిపడి అతని కర్మకాలో నా కర్మకాలో మా కుటుంబంలో పుట్టాడు ఆయన. ఒక బ్రోకరు చాపలు ఎత్తేవాడు, చెమ్ములు మోసేవాడి దగ్గర నన్ను ఒరేతురే అని తిట్టించి వాడిని నువ్వే తీసుకొచ్చావంటే ఏంటది? పార్టీ వేరైనా తన కుటుంబానికి చెందినవాడై ఉండి మేయర్కు వత్తాసు పలుకుతూ పరువు బజార్కీడుస్తున్నాడంటూ వెంకటరమణారెడ్డిని చెడామడా కడిగి పారేశారు ఆనం. నన్ను పచ్చి బూతులు మాట్లాడించావు. నిన్న నాకు చేతరాలనుకుంటున్నారా మీరు? చేత కాదా అంటూనే తాతలు తండ్రుల నుంచి కుటుంబం గురించి చెప్పుకొచ్చారు మన ఆనం. పచ్చని కుటుంబం విడిపోవటానికి కారణం వీరు, సంసారంలో నిప్పులు పోసింది వారు అంటూ తన స్టైల్లో రెచ్చిపోయిన ఆయన్ను చూసి మీడియా ప్రతినిధులు నోరెళ్లబెట్టారు. లక్ష్మణుడు లాగా ఉన్నటువంటి నా తండ్రి కుటుంబాన్ని ఆ ఊరి నుంచి, ఆ ఇంటి నుంచి తరిమేశారు. దీనికి కారణం ఎవరు? సుబ్బారెడ్డి గారి కుటుంబంలో అన్నదమ్ములను విడదీసి చీల్చాడు వారేసింది. ఇదెవరు చేశారనుకుంటున్నావు నువ్వు? అది కూడా నీ వరసకు కొడుకైన వెంకటరమణారెడ్డిపై ఇలా ఆగ్రహంతో చిందులు తొక్కుతుంటే పక్క నుంచి సహచరులు ఆపే ప్రయత్నం చేశారు. ఆ సందర్భంగా ఆయన నోటి వెంట వచ్చిన డైలాగ్ మీరే వినండి. బూతులు మాట్లాడను. తీరు మార్చుకోకపోతే బాగుండదంటూనే అన్న కొడుక్కి మరో వార్నింగ్ కూడా ఇచ్చారు. దారి తెలియక నువ్వు పరిగిస్తున్న రోజు మర్చిపోయినట్టున్నావు. ఆ రోజు మళ్ళా చూడాలనుకుంటున్నావా నువ్వు?
ఆ స్తూపానికి కట్టేస్తా, ఇప్పుడు పరిగెత్తలేవు నువ్వు, చింతపరిచలే. ఆనం అంతే అదో టైప్ అని అందరికీ తెలిసిన ప్రెస్ మీట్ లో ఇలా ఒక్కసారిగా మాట్లాడటం ఇప్పుడు హాట్ టాపిక్ అయిపోయింది. ఇంతేకాదు కాస్త అభ్యంతరకరమైన మరికొన్ని డైలాగులు కూడా వదిలారాయన. ఏం చెబుదాం, బాగుండదులేండి.